సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం వ్యవహారం వల్ల రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల పనిని సరిగా చేయనివ్వడం లేదన్నారు. శాసనసభ జరుగుతున్నప్పుడే ఇవాళ మరికొన్ని అత్యాచారాలు జరిగాయన్నారు. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ ను తిట్టడానికి మాత్రమే అసెంబ్లీ పెడుతున్నారని ఆరోపించారు. ఇంకో దొంగ సభ్యుడికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకి ఎట్లా ఇస్తారు అని అడిగితే సభలో అందరికీ హక్కు ఉంటుందండి, ప్రతి సభ్యుడు సమానం అని చెప్పాను. మీరు మహిళలకి హక్కు లేదన్నట్ట, ఈ రాష్ట్ర శాసనసభలో కూడా మహిళలకు హక్కు ఉండదు, రక్షణ ఉండదన్నట్ట. రోజు 4 మానవంగా జరుగుతున్నాయి బయట. వాస్తవానికి వాటిల్లో కూడా అవి జరగడానికి ప్రధానమైన కారణం కూడా ముఖ్యమంత్రి గారి మాటలు, ముఖ్యమంత్రి గారి చేష్టలు. పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనీయకుండా, దుర్మార్గుల్ని దొంగల్ని కఠినంగా అంచివేసే అవకాశాలు లేకుండా పైరవీలు చేసి అటువంటి దొంగల్ని రేపిస్టుల్ని కాపాడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. నిన్న సమాచారం వస్తుంది, రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళే ఈ రేపుల్లో పాల్గొంటున్నారు చాలా చోట్ల అని. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అందుకనే పోలీసుల మనోస్థైర్యం దెబ్బతింటుంది. నేరస్తుల్ని అణచివేసేదానికి పోలీసులు వెనుకంజ వేయాల్సి వస్తుంది, నేరస్తులు అరెస్ట్ చేయడానికి వెనుకంజ వేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ విషయాలన్నింటినీ చాలా కూల్ గా ప్రభుత్వాన్ని కళ్ళు వినిపించే పద్ధతుల్లో సవితక్క శాసనసభలో ప్రజెంట్ చేసింది. ఇది అసలు కారణం, అంత మించి ఏమీ లేదు. తను ఒక్కరోజు కూడా తన రాజకీయ జీవితంలో ఒకరిని వ్యక్తిగతంగా విమర్శ చేయలే. ఈ శాసనసభలో మనం అందరం చూసినాం, ఒక అక్షరం కూడా హార్ష్గా మాట్లాడలే.